హరి ఓం. విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవై నమః. నమస్కారం ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ బంధుమిత్రులారా మరియు ప్రపంచంలో ప్రతి ఒక్క మానవులకు, ప్రతి ఒక్క ఆత్మీయ సోదరి సోదరులు నా యొక్క నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు యుగాది అంటే యుగ యుగాలని ఇంకా వస్తున్న, అనాది కాలం ఇంకా వస్తున్న ఈ యొక్క నూతన సంవత్సరపు పరాభవనామ సంవత్సరం అని దీని పేరు. ఈ పరాభవనామ సంవత్సరం నాడు మీ అందరికీ ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ రాజేంద్రుడు కళేంద్రుడు. ఈ యొక్క సంవత్సరము మీతో ఎప్పుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్తాము, కానీ ఈ సంవత్సరం కొంచెము నేను చెప్పేది కొంచెం విని మీరు మీ ఇంట్లో ఇది పాటించాలని నేను ప్రార్థిస్తున్నాను. కారణం ఎందుకంటే మనము వెనకటి సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరం అని జరుపుకున్నాము. శ్రీ విశ్వావసునామ సంవత్సరము అందరూ ఆనందంగా సకల సౌకర్యములతో మనము సుభిక్షంగా జీవనం చేశాం. కానీ ఇప్పుడు ఈ యొక్క యుగాది పండుగ రోజు, ఉగాది పండుగ రోజు మనకి పండుగ ఒక 15 రోజుల ముందు ఒక గ్రహణం వచ్చింది. ఆ గ్రహణం తర్వాత మనకి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతున్నదంటే మీకు అందరికీ తెలిసిన కథ. ఈ పరాభవనామ సంవత్సరము అందరికీ బాగా కావాలని, అందరూ ఆయురారోగ్యంలో ఉండాలని, అష్టైశ్వర్యత ఉండాలని, సుఖ శాంతులతో ఉండాలని ప్రార్థిస్తూ ఒక చిన్న మాటతో మీతో పంచుకుంటున్నాను. మనము ఈ కొత్త సంవత్సరం అంటే ఈ జనవరి 1 ఎత్తుకుంటాము. బ్రిటిష్ కాలంది, ఇంగ్లీష్ వాళ్ళది, పరాయి దేశం నుంచి వచ్చిండే ఒక సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరం స్వీకరిస్తాము. ఆ కొత్త సంవత్సరం స్వీకరించేది ఏమంటే మధ్యరాత్రి 12 గంటకి మనం స్వీకరిస్తాము. ఆ 12 గంటల మనం ఏం చేస్తామంటే తాగి కుక్కి కుప్పలాడి, నిజం చెప్పాలంటే బట్టలు కూడా చింపేసుకుంటారు అనుకోండి, అలా చేసుకుంటాం. అది మనకి మన హైందవ ధర్మంలో అది లేదు. మన ధర్మంలో ఒకటి ఉంది. ఈ యుగాది చంద్రమాన యుగాది పరాభవనము సంవత్సరం తెల్లవారితో లేస్తని ప్రతి ఒక్కరు తమ కుటుంబ సమేతముగా అందరూ అలాంటి స్నానం చేసుకొని, ప్రతి ఒక్కరు వారి చేతులైతే కొత్త వస్త్రాలు తీసుకొని, తమ గ్రామంలో కానీ ఊరిలో కానీ పట్టణంలో ఉండే పట్టణం వాసులు కానీ ఆయా దేవాలయాలకు పోయి ఆ దేవాలయం అనుగ్రహం తీసుకుని వచ్చి ఆ గురుదేవుల అనుగ్రహం తీసుకొని రండి. ఇంటికి వచ్చి సాయం సంధ్యా వేళ ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడి పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోవాలి. మనకి నా పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో అమ్మ, నాన్న, తాత, అవ్వ, మామ, అత్త అందరూ కలిసి ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం. ఆ ఆశీర్వాదం తీసుకుంటే మనము సంవత్సరం పూర్తి ఆనందంగా ఉంటాం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరం నాడు ఈ యొక్క చాలా విశేషంగా ఉంది. అంటే ఎలాంటి మనిషి ఏమవుతాడో తెలియదు. ఫస్టే పరాభవనామ సంవత్సరము. ఈ సంవత్సరం యా విధంగా కష్టాలు వస్తుంది. ఇప్పుడు వచ్చిన ఈ పరాభవనామ సంవత్సరం అనేది మనకి అమాస మీద పరాభవనామ సంవత్సరం వచ్చింది. గ్రహ కూటములంతా చాలా విరుద్ధంగా ఉన్నాయని చెప్తారు. ఈ పరాభవనామ సంవత్సరం నాడు మనము మంచి చేసుకొని, సత్ప్రవర్తన వండుకొని, న్యాయ ధర్మంలో వండుకొని, పెద్దవారిని గౌరవించుకొని, ఆ భగవంతుని నామస్మరణం చేసుకొని, నిరంతరము ఆ పరమాత్మని ధ్యాన జపాదలు చేసుకొని, మన చేతులు అయితే 10 మందికి సహాయం చేసుకొని, ఒకరికి నప్పించకుండా, ఒకరిని బాధ పెట్టకుండా జీవనం చేసేవాళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఖండితంగా ఆ భగవాన్ కాపాడుకొని వస్తారు. అదే మనుషులు అహంకారము, దుహంకారము, నేనే, నన్ను ఇడిసే ఇంకెవరూ లేదు, అన్నిటికీ నేనే అని గర్వపడి చాలా అసభ్యంగా నేర్చుకునే వాళ్ళకి ఈ పరాభరణ సంవత్సరము
చాలా కష్టాలు వస్తుంది. ఎవరు నిరంతరము సమయం పాటించుకొని శాంతితో ఉంటారో వారు ఆనందంగా జీవిస్తారు. ఎవరు కోపము తాపం పడతారో వాళ్ళకి ఈ యొక్క పరాభవన సంవత్సరము వాళ్ళకి కష్టంగా కనబడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ తమ మనసుని సమస్థితి చేసుకొని ఆనందంగా భగవంతుని ప్రార్థన చేసుకొని ఈ యొక్క కొత్త సంవత్సరము వచ్చే మనకు కొత్త సంవత్సరం ఆనందంగా ఉంటామనేసి ఆ దైవ ప్రార్థన చేసుకొని ఆ దైవ సన్నిధిలో మనం నిత్యము జపతపాలు చేసుకొని ప్రార్థిస్తూ ఈ పరాభవ సంవత్సరాన్ని అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ యొక్క నూతన శుభాకాంక్షలతో మీకు పంచుకుంటున్నాం. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.